ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలం. అని సదాశివుడే గురువై బోధించినటువంటి కాబట్టి తప్పక ఈ మంత్రాన్ని మానవులతో అనుష్ఠానం చేసుకోవచ్చు, రోజు జపం చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన దేవతను, ఇష్టమైన గురువులను మీరు ఆరాధనకి అనుసంధానం చేస్తారు. వారా విధానం లేదు. స్వామి వివేకానంద అనేక గ్రంథాలను అందించారు. పరమహంస జీవించి చూపించారు. అదే వివేకానందుడు కర్మయోగమని, భక్తి యోగమని, పతంజలి యోగ సూత్రమని, రాజయోగమని సాక్షాత్ స్వామి వివేకానందని రామకృష్ణ మిషన్ సభ్యులు ఎవరైనా సరే తప్పక చదవవలసిన గ్రంథాలు ఈ 4 గ్రంథాలు ఉన్నాయి. వివేకానందుడు స్వయంగా బోధించినటువంటి కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, పతంజలి యోగ సూత్రాలు. ఇవి చదివితే మన సనాతన ధర్మం యొక్క మూల సిద్ధాంతాలైనటువంటి కర్మ, భక్తి, యోగ, జ్ఞానం ఈ 4 మనం చూసుకోవచ్చు. అంటే ఈ 4 మనకు అర్థం కాకుండా మానవ జీవితం సఫలం కాదా అని స్వామి వివేకానందుడు స్పష్టంగా దాంట్లో బోధించాడు. మనకి అంతా తెలిసిన అనుకుంటూ ఉంటాం, కానీ స్పష్టంగా తెలియదు ఏది కర్మ, ఏది భక్తి, ఏది యోగం, ఏది జ్ఞానం. చివరికి మనకు కావాల్సింది ఏంటంటే జ్ఞానం. నేను వివేకానంద గురువుగా రామకృష్ణ భగవాన్ గురువుగా పెట్టుకున్నాను, లేదా శారదాదేవి గురువుగా పెట్టుకున్నాను, లేదా కాళీమాతనే గురువుగా పెట్టుకున్నాను, లేదా ఇంకే గురువైనా కావచ్చు, షిరిడి సాయిబాబా కావచ్చు, సత్యసాయిబాబా కావచ్చు, శ్రీకృష్ణుడు జగద్గురు అయిన శ్రీకృష్ణుడే, లేదా జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరు చెప్పినా ఈ 4 మౌలిక సిద్ధాంతాలను మన జీవితాల్లో ఎలా మనం అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా ఆచరించాలి, దాన్ని ఆచరించేటప్పుడు మనం ఎలా సాక్షిగా ఉండాలి. మనం చేసే ప్రతి పని ఈ 4 భాగాలలో వచ్చేస్తుంది. కాకుండా మీరు ఉదయం లేవడం ఏంటి వస్తుంది, రాత్రి నిద్రపోయే లేదా, కొంచెం లేస్తాను లేదా, కర్మ, భక్త, యోగ, జ్ఞానం. ఈ శరీరంతో ఏది చేసినా అది ఏం కనిపిస్తుంది, కర్మ. అంతే. ఈ శరీరంతో చేసే ఏ పనైనా తీసుకోవాలి, అక్కడ శరీరం ఉపయోగిస్తారా లేదా అని ప్రశ్నించుకోవాలి. శరీరం ఉపయోగించాం, అప్పుడు ఏం కనిపెట్టేసింది, కర్మ. అంతే. శరీరం ఉపయోగించేటప్పుడు మనసుని వాడతామో వాడతాం, మనసుని వాడతామో వాడతాం. మరి మనసును వాడితే ఏమవ్వాలి, మనసును వాడినా కర్మే. శరీరం వాడకుండా మనసును వాడినా కూడా కర్మే. అలాంటి సందర్భం ఉందంటారు ఎప్పుడన్నా. శరీరం వాడకుండా మనసును వాడే అవకాశం ఎప్పుడైనా ఉందా మన జీవితం? లేదా? ఎలా? శరీరాన్ని ఉపయోగించకుండా మనసును మాత్రమే ఉపయోగించే అవకాశం ఎప్పుడైనా ఉందా? 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 బాగా మాట్లాడాలంటే మీరు సైలెంట్గా కూర్చుంటే నేను చెప్పాను. నా పద్ధతులతో మీరు ఆన్సర్ చెప్తే నేను ప్రశ్న వేయాలి, మీరు చెప్పాలి, మీరు ప్రశ్న వేయాలి, నేను చెప్పాలి. అప్పుడే మీకు తెలుసుకుంటాను. ఊరికే విని వెళ్ళిపోయారనుకోండి, మీరు అందరూ బోర్లు ఇచ్చిన కొట్టాలి. బోర్లు ఇచ్చిన కొనలో రసాయనం కూడా ఉంటారు, ఒక్క 3 నీళ్ళు అందుకని వినేవాళ్ళందరూ ఎప్పుడు బోర్లు ఇచ్చిన కొనలాగా వస్తారు. ప్రయోజనం ఉందా తిరలాగే అయిపోతుంది. అందులో ఏమో పట్టుకెళ్ళాలి, మీరు ఎందుకు వచ్చారు కదా, ఏమైనా పట్టుకెళ్ళాలి. ఆ పట్టుకెళ్ళడం జ్ఞానమే అయి ఉండాలి కదా, తప్పక జ్ఞానమే. గురుస్థానానికి వచ్చే ఏ పొందుతారు, జ్ఞానమే పొందాలి. పొందాలి, ఆ జ్ఞానమే మీరు పట్టుకెళ్ళాలి, ఆ జ్ఞానాన్ని మీరు ఆచరించాలి. కాబట్టి జాగ్రత్తగా మీరు మాట నేను చెప్పిన మాటలన్నీ మీ జీవితంలో నేనే మీకు తెలియని ప్రశ్నలు వేయండి.
విసిలేస్తారు. కానీ మీరు చెప్పడం రావాలి. చెప్తే మీరు ఏమవుతారంటే మీ మనసు ఓపెన్ లేకపోతే మనసు ఎట్లా హార్మోనియం వాయించాలి, ఆ బయట తీయాలా తీయక్కర్లేదా, అది పెట్టి వాయించుకోవడం వాయించిన సౌండ్ అది మన పరిస్థితి కూడా అదే పరిస్థితి. మీ మనసు ఓపెన్ అవ్వలేదు అనుకోండి, నేనేం చెప్పినా అందులో ఒక మాట కూడా మీరు ఇంటికి పట్టుకెళ్ళి ప్రయోజనం అర్థమైందా? మన జీవితంలో ఎప్పుడైనా సరే శరీరం వాడకుండా మనసును మాత్రమే వాడే అవకాశం ఉంది. ఉండాలి ఉండే ఎప్పుడు ఎప్పుడు కళలో మన శరీరం కదలుతుందా కదులుతుందా కదలట్లేదు కదా. కానీ మనసు మాత్రం ఏం చేస్తుంది? మెలకువలో చేసిన పనులన్నీ చేసేస్తుంది. అక్కడ కూడా మాట్లాడుతుంది, అక్కడ కూడా పోట్లాడుతుంది, అక్కడ కూడా పాటలు పాడుతుంది, అక్కడ కూడా ఆటలు ఆడుతుంది. ఏం కావాలంటే మనసులో అవన్నీ చేస్తుంది. చేస్తుంది చేయట్లేదు. మీకు ఎవరి మీద కోపం వచ్చినట్టు కళలో వాడి ఆ పాపం గుర్తొచ్చింది. ఏం చేస్తారు? యాక్షన్ రియాక్షన్ రెండు జరిగిపోతాయి. మీరు ఇళ్లలో వెళ్ళి ఆయన కోపడలేరు, అవునా కదా? మీ ఆయన్ని లారీ కొట్టాలనుకున్నారు, కోపం వచ్చింది. ఇళ్లలో కొట్టగలరా? మెలకువలో కొట్టడం కుదరదు. కళలో అయితే కొట్టేసేయండి. అనలేదు కదా, అయినా కదా జరిగిందా జరగలేదు? జరిగింది. ఏ తలం ఎక్కడ జరిగింది? మనసులో జరిగింది. మరి ఇది కర్మేనా కాదా? కళలో జరిగినప్పుడు మనసు మాత్రమే పని చేస్తున్నప్పుడు అది కర్మేనా కాదా? కర్మ అనాల్సిందే. పని జరిగిందిగా, అనుభవం వచ్చిందిగా. అనుభవం వస్తుంది రావట్లేదా? అనుభవం వస్తే కర్మే కదా. కర్మలు ఏం కలుగుతుంది అనకంటే అనుభవం వస్తుంది. భోజనం చేసామండి, అనుభవం వచ్చినా రాదా? తెలుసుగా, సంతృప్తో అసంతృప్తో. పేరంటానికి వెళ్ళామమ్మా, మనకి ఏమి వచ్చాం, ఏమి తిరిగి వచ్చాం, అదేదో పండు తాంబలం ఇచ్చారు, అది కాదు అక్కడ ప్రధానం. సంతృప్త అసంతృప్త అంతేనా? ఏంటంటే వాళ్ళు ఇంటికి వెళ్ళగానే వెళ్తేనే కర్మని మన మొహమ్మేం తెలిపిస్తుంది. నాకు అర్థం ఎందుకు పిలిచినట్టు అసలు అక్కడ అని అసంతృప్తి వచ్చిందా రాలేదా? ఒకవేళ ఆవిడ అలాగే ప్రవర్తిస్తే అంతేనా కాదు? కాబట్టి అక్కడ ఆవిడ పదార్థం ఏమి ఇచ్చారు ప్రశ్న కాదు. అక్కడ మీకు సంతృప్తి కలిగిందా అసంతృప్తి? ఆ రెండే కర్మ యొక్క ఫలితాలు. కర్మకు ఫలితం ఏంటి? అయితే సంతృప్తి, లేకపోతే అసంతృప్తి. మనందరం భజన చేస్తాం చేయడం కర్మేనా కాదు? కర్మే. తర్వాత ఏంటి వచ్చింది? అనాలి భజన చేయడం లేదు, సంతృప్తి అర్థమైనట్టు. కాబట్టి ఏమైనా కర్మఫలం లభించిందా లేదా? అది. కాబట్టి జీవితం మొత్తం మీద ఏ పని చేసినా, శరీరాన్ని కానీ మనసును కానీ ఉపయోగించి ఏది చేసినా అది ఏ ఖాతాలో వచ్చేస్తుంది? దానికి ఫలితం వస్తుందా రాదా? ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఏ రూపంలో వస్తుంది? సంతృప్తి అసంతృప్తి. అంటే అసంతృప్తి అనే ఫలితం వచ్చిందండి. ఏం చేయాలి? మరి ఒక పని చేసాం, అసంతృప్తి అనే ఫలితం వచ్చింది, ఏం చేయాలి? ఉదాహరణ చెప్తాను. నేను ఇప్పుడు వాయిస్తున్నాను, మా ఇద్దరికి ఎక్కడ స్వరదోషం వచ్చింది, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఇట్లా ఈ వేలు పక్కకెళ్ళి వాయించాలండి, అది దానిమే పడకుండా ఎవరో దానిమే పెడుతుంది. అప్పుడు ఏమవుతుంది? మీకు కూడా వినపడుతుంది మధ్యలో, అది పక్కన ఏదో చుట్టూ పక్కకు పోయి స్వరదోషం వచ్చింది అనుకుంటారా లేదా? అప్పుడు నీకు అసంతృప్తి కలిగిందా కలగలేదా? ఏం చేయాలి మేడం? మళ్ళీ ఇంకోసారి చేయాలి అదే పని. గుర్తుపెట్టుకోండి, ఆ పనిని మరొకసారి చేయాలి. ఎంతకాలం చేయాలి? సరిగా వచ్చేదాకా, సంతృప్తి కలిగేదాకా చేయాలి. అవునా కాదు? నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే అది ఆ వాయించిన ప్రతిసారి ఆ దోషం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ దోషం రాకుండా ఈయన వాయించడం అనే సంతృప్తికరమైన స్థితికి చేరుకునేదాకా ఈయన ప్రయత్నం చేయాలి. అవునా కాదు? ఒప్పుకుంటావా? అందరూ ఒప్పుకుంటారా? ఆలోచించి ఒప్పుకుంటుంది. చేయాలో వద్దన్నారు. మీరు ఇప్పుడు ఏదో వంట చేశారండి, సరిగ్గా మొదటిసారి సరిగ్గా రాలేదు, ఎంతకాలం ప్రయత్నిస్తారు? సరిగ్గా వచ్చేదాకా ప్రయత్నిస్తారా? మధ్యలో మానేస్తారా? ప్రయత్నిస్తారు ఖచ్చితంగా. మీరు దాన్ని వదిలిపెట్టరు. ఏదో ఒక సందర్భంలో దాన్ని సాధించే తీరతారు. అవునా కదా? ప్రతి మానవుడు తన జీవితంలో
ఏ పనిలో అసంతృప్తి కలిగినా ఆ పనిని మళ్ళా చేయాలా ఆ పనిని మళ్ళా చేయాలా మీరు పిల్లల్ని పెంచారా అందరూ నేను పిడిగా మీరు అందరూ తల్లిదండ్రులే కదా పిల్లల్ని పెంచుతున్నారా లేదా సంతృప్తికరంగా పెరిగారా వాడు అయిపోయింది పెంచిందా మరి ఇప్పుడు వాడు సంతృప్తికరంగా పెరిగారా ఎక్కడో మీకు అసంతృప్తి ఉంటుంది ఆ పిల్లల విషయంలో ఎక్కడో ఒకటోడు అసంతృప్తి ఉంటుంది ఉండకుండా ఉండదండి మీరే పెంచవచ్చు మీరే కళలో వదిలేసుకున్నది పెంచవచ్చు కానీ వాళ్ళ జీవన విధానాన్ని పరిశీలన చేస్తే మీరు ఎలా మీ పిల్లల్ని చూడాలనుకున్నారో వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో అన్న దాని మధ్య వ్యత్యాసం ఉందా లేదా ఉందిగా అదే మీ అసంతృప్తికి కారణం వాడికి 100కి 90 మార్కులు వస్తాయి అనుకున్నానండి 70 మార్కులు వచ్చినాయి రాసింది ఎవరు పరీక్ష వాడు చదువుకున్నది ఎవరు వాడు టార్గెట్ ఎవరికి ఉండాలి వాడి సంతృప్తి ఎవరికి రావాలి వాడి అసంతృప్తి ఎవరికి వచ్చింది నీకు ఇది కూడా కారణమేనా కాదు ఎందుకంటే నువ్వు మనసుతో చేసేటప్పుడు నువ్వు వెళ్ళి రాసావు అక్కడికి వెళ్ళాను నువ్వు రాలేదు రాసిన ఎవరు వెళ్ళాడు వాస్తవానికి ఆ కర్మఫలం ఎవరికి లభించాలి కర్తకు లభించాలి పిల్లని కాదు పెద్దని కాదు కర్తకు కర్మఫలం ఎవరికి లభించాలి కర్తకు లభించాలి కర్త పిల్లవాడు లభించిన ఎవరికి అయ్యో ఎవరికి ఏం పడుతుంది నువ్వు కర్తనంటే ఏమో ఇప్పుడు అక్కడ కాదుగా అక్కడ ఏం జరిగింది ఇప్పుడు ప్రత్యక్షంగా కాదు నువ్వు అవునా కాదు ప్రత్యక్షంగా కర్త పిల్లవాడు కానీ మనసుతో కర్మ చేసేది చేయగా ఏమైంది వాడి పరీక్ష రాసిస్తున్నాడు వాడు బాగానే ఉన్నాడు అవునా కదా వాడికి ధర్మమానం వచ్చింది వాడికి తెలిసిన వస్తాయి ఎందుకంటే పరీక్ష రాసిన వాడు కదా నేను 60 మార్కులకే రాశాను అయినా నాకు 70 మార్కులు వచ్చినాయి ఐఎమ్ హ్యాపీ అనుకున్నాడు వాడు నువ్వేమనుకున్నావు 90 మార్కులు వస్తాడు 70 మార్కులు వచ్చినాడు ఇప్పుడు నీ అసంతృప్తి పోవాలండి ఇందాకేం చెప్పే సూత్రం అసంతృప్తి పోగొట్టుకోవాలంటే మళ్ళీ ప్రయత్నించాలి అంతేగా నువ్వు ప్రయత్నిస్తే మారుతుంది ఎందుకంటే మళ్ళా ఇంకోసారి కూడా పరీక్ష రాసేది వాడే నువ్వు రాయవు కానీ నువ్వేం చేశావు నీకేమైనా సరే సార్ 90 రావాల్సింది లేకపోతే నేను ఊరుకోను వాడి సంగతి దేవుడు ఇప్పుడు ఎవరు ఊరుకోవట్లేదు ఇక ఊరుకోవడం లేదు వాడు ఎంత పడ్డాడు పొద్దున మధ్యాహ్నం కూర్చొని కూడా నిలబడి ఆడుకునే అడుగుంటే పెట్టరా నీకు 190 రావాలని చెప్పానా లేదా రాకుండా చదువు ఇప్పుడు ఆ పిల్లవాడికి జీవితం జైలు అనిపించిందా లేదు ఈ 90 సంగతి దేవుడు అది ఎప్పుడో రాస్తాను మళ్ళీ వస్తాడు 70 వస్తాయో 90 వస్తాయో తర్వాత విషయం ఈ 90 రావడం అన్న ఈ ప్రయత్నంలో ఆ పిల్లవాడి జీవితం ఏమవుతుంది తండ్రి ఏమనుకుంటున్నాడు వాడికి మెరుగైన జీవితం కోసం ప్రయత్నింప చేస్తున్నాను అని తండ్రి అనుకుంటున్నాడు పిల్లవాడు ఏమనుకుంటున్నాడు పిల్లవాడు ఏమనుకుంటున్నాడు ఏంట్రా బాబు నాయన పడ్డాడు ఆహా ప్రసక్తి లేదు ఉండాల్సిందే కూర్చోవలసింది చదవాల్సిందే ఇప్పుడు పిల్లవాడు తండ్రిని ఎదిరించగలడా బయటికి వెళ్ళగలడా మానేయగలడా మానలేదు ఇలాంటి జీవితం మనకు అనుభవంలో ఉందా లేదు నీచి పరిష్కారం ఏంటి చాలా మంచి కష్టపడాలి పిల్లవాడు వేరే మార్గం లేదు నేను వదిలిపెట్టడు నువ్వు కష్టపడాలి కష్టపడి రాసేది పరీక్ష ఈసారి కూడా 90 రాలేదు ఇప్పుడేంటి తండ్రి వదిలిపెట్టాలా నేను ఇంకో సంవత్సరం సరే ఇదే చదివిస్తాను మళ్ళా వచ్చేదాకా చూడండి మా వాళ్ళు ఎంసెట్ 3 సార్లు చదువుతాను ఐఐటి 3 సార్లు చదువుతాను అవి వచ్చేదాకా రాస్తూనే ఉంటాడు అవునా కాదు ఇలాంటి ప్రయత్నం మానవుడు చెయ్యాలా మానేయాలి ఎందుకంటే వాడు సాధించాలంటే
సాధించేదాకా చేయవలసిందే, తప్పదు కదా. లేకపోతే దాన్ని వదిలేయాలి. రెండో మార్గం ఏంటి? ఇది నాకు అసాధ్యం అని వదిలేయాలి. అంతేనా? అసాధ్యం అని వదిలేసాం, అసంతృప్తి పోయిందా? మీ లైఫ్లో గుర్తుండిపోతుంది. అదే కష్టమైనా సరే తల నుంచి కష్టపడి సంవత్సరం కాలంలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు కష్టపడి దాన్ని సాధించాం. అప్పుడే కాబట్టి కష్టపడాలా మానేయాలా అంటే కష్టమే పడాలి అంటే. మానేస్తే శాశ్వత అసంతృప్తి. దీనికి కర్మత్యాగమా కర్మఫలత్యాగమా? మనిషి రెండింటి మధ్య ఊగిసలాడుతూ ఉంటాడు. మనం ఏం చేస్తుంటాం? కష్టం రాగానే ఆ పని వదిలేస్తాం. అది అవదని తెలుసుకుంటున్నాం. అవదని తెలుసుకొని ఏం చేస్తాం? వదిలేస్తాం. వదిలేస్తే మరి జీవితం అంతా చేయబోయే ఆ వదిలేసింది నీ లోపల ప్రింట్ అవుతుందా? అయిపోయి ఏం చేస్తావు? ఎప్పుడు నేను అదే తొలిచేస్తాను. నేను అది చేయలేదు, అది చేయలేదు, అది చేయలేదు, నా వల్ల కాలేదు, నా వల్ల కాలేదు, నా వల్ల కాలేదు. ఎప్పటికైనా ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మకైనా సరే నేను గ్యారంటీగా దాన్ని సాధించవలసిందే అని నీ లోపల ఉన్న జీవుడు నిర్ణయించు. బయట ఉన్నవాడు వేరే, లోపల ఉన్నవాడు వేరే, మర్చిపోకూడదు. ఇప్పుడు శరీరం మారుస్తున్నది ఎవరు? జీవుడు. మర్చిపోకూడదండి. ఈ శరీరం వదిలేసి ఇంకో శరీరాన్ని వెళ్ళిపోయేవాడు ఎవడు? జీవుడు. ఈ జన్మలో స్త్రీ శరీరంలో ఉన్నాడు, ఈ జన్మలో పురుష శరీరంలో ఉన్నాడు. వచ్చే జన్మకి ఏమవుతావు? ఈ పురుషులు స్త్రీలు అవుతారు, ఆ స్త్రీలు పురుషులు అవుతారు. ఇది సృష్టి ధర్మం. అందుకే దాదాపుగా సరిసమానంగా ఉంటుంది మన నిష్పత్తి, ఎక్కువ తక్కువ ఉండదండి. 1000 మందికి వాళ్ళు వీళ్ళు సమానంగా ఉంటారు. 1000 మంది పురుషులు ఉన్నారనుకోండి, దాదాపు 980 మంది స్త్రీలు ఉంటారు. 5 తేడా తప్ప పెద్దగా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకని అంటే అటైన వాడు ఇటు అవుతుంటే ఇటైన వాడు అటు. నువ్వు స్త్రీగా జన్మెత్తినా ఈ జీవుడు మారిపోతున్నా. జీవుడు స్త్రీయా పురుషుడా? వాడికి స్త్రీ పురుషులు. పైన పనిముట్టుంది స్త్రీ పురుషుడు, లోపల ఉన్న వాడికి ఏం లేదు. వాడు అవసరమైతే ఇది ధరించగలడు, అవసరమైతే అది ధరించగలడు. ఏది ధరించినా కర్మసూత్రం మారిందా? సంతృప్తి అసంతృప్తి అనే ఫలితం మారిందా? మనకు అసంతృప్తి కలిగిన అన్ని అంశాలలో జన్మెత్తిన ప్రతిసారి ప్రయత్నించాలా వద్దా? ఈ జన్మలో ఒక ఆయన పాటలు పాడతాడు, ఈ జన్మలో ఒక ఆయన వాయిద్యాలు వాయిస్తాడు, ఈ జన్మలో మరొక ఆయన బొమ్మలు వేస్తాడు, ఈ జన్మలో మరొక ఆయన ఏదో ఇల్లు పెడతాడు. ఆ పని ఎందుకు చేస్తున్నాడు? ఆ పని ఎందుకు చేస్తున్నాడు? వేరే పని చేస్తుంది, వేరే పని చేయొచ్చు కదా. వాడికి వేరే పని రాదు. చూడండి, నాకు ఈ పని వచ్చాను, ఇంకో పని నేర్చుకోవయ్యా బాబు. వజ్రాలకి మొదలు పెట్టారనుకోండి, బాగా డబ్బులు వస్తాయి కావాలి. అంతేగా మరి కొడవళ్ళకి మొదలు పెడితే వజ్రాలకి మొదలు పెట్టిన డబ్బులు వస్తాయి. మొదలు పెట్టిన రెండింటికి ఒకటేనా కాదు. కొడవళ్ళకి మొదలు పెట్టేవాడిని పట్టుకెళ్ళి వజ్రాలకు మొదలు పెట్టేవాడిని పెట్టామనుకోండి, అవుతుందంట, నష్టం వస్తుంది. ఎందుకని వజ్రం ఎంత ఉంటుంది? ఎంత? దానికి ముఖాలు చెక్కాలి. ఇంకా నీకు బుద్ధి సూక్ష్మం ఉండాలో. గొడవ జాగ్రత్తగా చెప్తున్నాడు, ఏమవుతుంది? 33 ముక్కలు అవుతుంది. అప్పుడు వజ్రం ఖరీదు నీ దగ్గర వసూలు చేస్తాడు. తెలుసా తెలియదు? పూనాలో ఉంటుందండి వజ్రాలకు బదులు పెట్టేటువంటి ఫ్యాక్టరీ. వాడికి ఆ ఉద్యోగం ఇచ్చేటప్పుడు చెప్తారనమాట, నువ్వు బదులు ఆ ముఖాలు తయారు చేసేటప్పుడు వజ్రం కనుక విరిగిందనుకోండి, ఆ వజ్రం విలువ వాడి చేతల్లో పట్టుకుంటాడు ఓనర్. ఒక్క వజ్రం విరిగిందనుకోండి, మన జీవితం ఏమైపోతుంది? జీవితాంతం పనిచేసిన ఫ్రీగా ఆ డబ్బు అప్పుడేవాడు. ఇలా జీవితకాలం అక్కడ బానిసలుగా తగ్గిపోయేవాడు ఎంతమందో ఉంటారు. ఎందుకని? ఎవరికి మనం ఎట్లా వస్తే రాదుగా, ట్రై చేస్తాడు, విరిగిపోయి అయిపోయింది, వాడి ఖాతాలో రాసేస్తాడు. ఒక్కొక్క వజ్రం విలువ ఎంత ఉండదు? లక్షల్లో, కోట్లలో. దాని పరిస్థితిని బట్టి ఉండదు.
వాడి జీవితంలో ఎప్పుడైనా తెలుస్తున్నట్టు. అందుకని అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఫ్రీ ఫుడ్, ఫ్రీ బెడ్, సింగిల్ కార్డ్ బెడ్, లైన్లో డార్మెటరీ, లైన్లో ఫుడ్ ఉండదండి. అంతే, చేతికి తగ్గించేది ఏమి ఉండదండి. ఎందుకని వాడి ఖాతాలో వాడు రోజు ట్రై చేస్తున్నాడు, రోజు విరిగిపోతాడు, వీడి ఖాతా విరిగి. ఇంకా వాడి జీవితంలో ఆ బానిసత్వం నుంచి బయటకు వచ్చే ప్రసక్తి లేదు. అది ఇప్పుడు అంత కష్టపడి అదే పని చేయాలంటాం. ఏది మంచి వచ్చింది? ఇప్పుడు ఇంత కష్టపడి రోజు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వంటే వండాలంట. చక్కగా గరిపాళ్ళు తెచ్చుకోవచ్చు, తెచ్చుకోవచ్చా అని తెచ్చుకోవాలి. కష్టపడి రోజు వంట పడకూడదు, రెడీగా వచ్చి రెడీగా అనిపిస్తుంది. ఏం చేయాలి? ఏది కరెక్ట్? సరే, మనం చేసే పనులన్నీ మానేసామనుకుందాం కాసేపు. 24 గంటలు ఏం చేస్తాం? 24 గంటలు ఏం చేస్తాం? ఏదో చేయాలిగా. ఏమి చేయకుండా కూర్చోగలవా? కూర్చోగలిగిన వాడి ఆసక్తి. పరమహంస ఏం చేసేది? ఏం చేయదు. తన ఉద్యోగాలు చేశారా? తన వ్యాపారాలు చేశారా? పోనీ ఏమైనా జీవన భృతి కోసం, భోజనం కోసమైనా ఏమైనా చేశారా? ఏం చేయదు. జీవితం ఎలా జరిగిందండి? ఏమి చేయకూడదు. ఒక గంట కూడా గడవడం లేదే. వాళ్ళ జీవితం మొత్తమే ఏమి చేయలేదు. చేశారా? రెండు కావాల్సి ఏ పుస్తకం చదివినా రామకృష్ణ పరమహంస గారు ఈ ఉద్యోగం చేశారని కానీ, ఈ వ్యాపారం చేశారని కానీ, వ్యవసాయం చేశారని కానీ, తన కుటుంబం కోసం ఈ పని చేశారని కానీ ఎక్కడన్నా ఏమన్నా తెలుగు ఏమిటో బాబు ఉందా? మరి జీవితం జరగలేదు. జరిగిందా? జరగలేదు. శుభ్రంగా జరిగింది, దివ్యంగా జరిగింది. పరమాత్మ సాక్షాత్కారం కళ్ళెదురకుండా కాళీమాత ఎప్పుడూ కనబడుతూనే ఉంటుంది. మరి ఏదో బ్రహ్మాండం బలగొట్టడానికి అనిపిస్తున్నా మనకి 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఎన్నో పనులు చేసినట్టు, ఎన్నో ఫలితాలు సాధించినట్టు, ప్రపంచంలో పక్కడితో పోల్చుకుంటే మనం ఎన్నెన్నో మెట్లు ఎక్కేసినట్టుగా కూడా మనకు అనిపిస్తుంది. ఏమీ చెయ్యనటువంటి పరమహంస జీవితం కరెక్ట్ అంటావా? ఎన్నో పనులు చేసే మన జీవితం కరెక్ట్ అంటావా? పన్నెండే కర్మగా, పన్నెండే కర్మగా. ఎన్నో పనులు చేస్తున్నాం రోజు మొత్తం మీద, ఎన్నో అసంతృప్తులు పెడుతున్నాం అక్కడ. మరి ఇవన్నీ తీర్చాలంటే మళ్ళీ పని చేయాలి, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ పని చేయాలి, మళ్ళీ వస్తుంది, మళ్ళీ అసంతృప్తి, మళ్ళీ ఏం చేయాలి? ఈ జన్మకు అవ్వలేదు, అప్పుడేం చేయాలి? ఇంకోసారి ట్రై చేయాలి. ఒకసారి స్త్రీగా ట్రై చేస్తాం, ఒకసారి పురుషుడుగా ట్రై చేస్తాం. ఎప్పుడు ట్రై చేసినా అదే పని, అదే అసంతృప్తి. జన్మల పరంపర ఆర్మిగా అందరూ గుర్తుపెట్టుకోవాలనేది. కింద మెట్లు ఎక్కే ముందే సెల్ ఫోన్ సైలెంట్లో ఉంటారు, నియమం పాటించాలి. ధ్యానం ఎందుకంటే అదంటే జాగ్రత్తగా గమనించండి. ఇలా మన జన్మల పరంపర ఇప్పటికి ఎన్ని వందల వేల లక్షల సార్లు కర్మ ఫలం, కర్మ ఫలం, కర్మ ఫలం జరిగిపోతుంది. ఇప్పటికీ దీనికి ఎండ్ లేదా? నో ఫుల్ స్టాప్. ఎప్పుడు కామనే. ఎవరు ఆలోచించాలి? ఎవరు ఆలోచించాలి? ఈశ్వరుడు ఆలోచించాలా? గురువు ఆలోచించాలా? అమ్మవారు ఆలోచించాలా? నువ్వు ఆలోచించాలా? మనం వీళ్ళేగా, రెండు వేరు ఎవరు లేరు, ఎవరు ఆలోచించాలి? ఈ పర్వాలేదు, ఇంకో 1000 సార్లు పుడతాం దాన్ని చెప్తాను అన్నాం. పుడితే సరే ఈసారి పుట్టావుగా, 1000 సార్లు సంగతి, ఈసారి పుట్టావా లేదా? ఈసారి పుట్టి ఇప్పటికి ఎన్ని ఏళ్ళు అయిపోయింది? ఇప్పుడు 20, 30, 40, 50, 60, 70, 80, 90. సరే, అయితే నీ జీవితం అంతా ఏం జరిగిందమ్మా అన్నావు అనుకోండి, ఏం చెప్తాం? అయితే సంతృప్తి లేకపోతే అసంతృప్తి.
అంతే. ఇప్పుడు పెద్దవాడిని అడిగాం అనుకోండి, ఏమున్నాయన్నా అంతా అయిపోయింది, ఇప్పుడు చివరికి వచ్చేసేది ఇంకేం చెబుతుంది, మా సంతృప్తిగా సాగిందని తెలియదు, అంతా బాగానే సాగింది కానీ అంటున్నాడు, అయిపోతుంది. కాబట్టి మీరు ఎవరైనా అడగండి, జీవితం బాగున్నాయి, 30 ఏళ్ళు బాగా జరిగింది కదా, బాగా సాగింది, అంతా బాగానే ఉందండి కానీ అంటారు, అయిపోతుంది. కానీ దగ్గర బయట అయిపోతుంది. మీరు కూడా ఏమో మీరు వంటలు బాగా చేస్తారా, 25 ఏళ్ళు 30 ఏళ్ళు చేస్తారు కదా, మీకు అంత పాటు అన్నీ వచ్చండి కానీ అది రాదు, ఏదో అంతేనా కాదు. ఇప్పుడు అసంతృప్తిని ఏం చేయాలి? అవలేదు చివరి మృత్యుకాలంలో గుర్తుకొస్తాయి ఈ కాణీలని. రోజువారీ జీవితంలో ఎన్ని కాణీలని మనం పెట్టామో అవన్నీ నీ మృత్యుకాలంలో గుర్తుకొస్తాయి. మధ్యలో గుర్తురాడు. మన లోపల ఒక బ్యాగ్ ఉంటుంది అన్నమాట. ఆ బ్యాగ్లో ఏం చేస్తాం, ఈ కాణీలన్నీ పట్టుకెళ్తాం, అందులో వేసేస్తాం. మీరు మీ అత్తగారు బాగుంటారా? బాగానే ఉంటాం కానీ అయిపోయింది, పట్టుకెళ్ళి బ్యాగ్ వేసేస్తాం. ఏమైనా నువ్వు మీ బాస్ మీ యజమాని బాగానే ఉంటారు? బాగానే ఉంటాం కానీ ఆయనకు బలానా మూడు అవుట్ అయిపోతుంది. అప్పుడు ప్రాబ్లం అంటాడా ఏదైనా కూడా యజమాని పనిచేస్తుంది కదా, ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది? ఇద్దరు బాగానే వస్తే బాగానే ఉంటారు, ఎప్పుడో ఒకసారి కూడా అవుట్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? ఆయన నువ్వేం చేయలేవు, యజమాని నువ్వేం చేస్తావు, అవునా కదా? అప్పుడు నీకు అసంతృప్తి కలిగిందని అప్పుడు ఏం చేయాలి? ఆ తానే తెచ్చింది. ఇట్లా రోజు మనం మొబైల్ కొన్న దగ్గర నిద్రపోయే లోపల ఈ సంచి ఎన్నిసార్లు తెరుస్తున్నాము, ఎన్నిసార్లు అందులో వేసేస్తున్నాము, ఒక్కసారి కనుక ఆలోచించారు. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బోర్డు కొత్త బట్టలు కొనుక్కున్నాం లేదు, సంతృప్తిగా ఉన్నామా బట్టల విషయంలో అన్నాము. ఏంటంటే చాలా బట్టలు కొనుక్కున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి కానీ అని ఒకటి చెప్తున్నాను. అదేదో అక్కడెక్కడో ఇవి చెప్పేది అక్కడ ఉందో లేదో తెలియదు, అది అక్కడ ఉందో తెలుసుకోవాలి. మానవుడి చిగురు రంగు చీర, దానికి వంకాయ రంగు బోర్డలు, ఏదో ఇప్పుడు ఊహిస్తాడు. అది వాడు వేయాలా, వేసేవాడిగా ఐడియా రావాలా, అది ఎప్పటికైనా జీవితంలో దొరకాలా, ఇవి అసంతృప్తి పోవాలి, ఎప్పటికైనా అవుతున్నాడు. ఈవిడ వెతుకుతూనే ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా ఈవిడ బట్టల షాపుకి వెళ్తే ఈవిడ మైండ్లో ఉన్నది వెతుకుతూనే ఉంటుంది. కానీ పోయిందా? ఓకే ఏమా భార్యాభర్తలు మీరు ఇద్దరు బాగున్నారమ్మా, పెళ్ళై 30 ఏళ్ళు అయింది కదా, బాగున్నారు, మీ ఆయన బాగున్నారు, మీరు ఇద్దరు బాగున్నారు, ఎప్పుడు అంతా బాగానే ఉంటాం కానివ్వండి ఆయనకి అంటుంది. ఈయన అంటాడు ఆవిడకి అంటాడు. అక్కడ కూడా కానీ పడిందా? పడలేదా? పడింది. పడగానే ఏమైంది? బ్యాగ్ గుర్తుపెట్టుకోవాలి. మీ గురువు గారు మీరు బాగున్నారా? గురు శిష్యుడు కూడా ఉంటారా కదా, ప్రతివాడికి ఒక గురువు ఉంటాడు, వాడు శిష్యుడుగా ఉంటాడు. గురు శిష్యులు ఇరువురు బాగున్నారా? ఎంత పెద్ద క్రిటికల్కి వచ్చినాడు. మీ గురు శిష్యులు ఇరువురు బాగున్నారా? సంతృప్తికరంగా ఉందా మీరు ఆ సంబంధం? ఏమంటారు? మా గురువు గారు అంత మంచివాడు కానీ ఒక్కదానండి బాబు, బాగా పాపం, తిట్టేస్తాడు, కొట్టేస్తాడు, మారకపోతే ఒప్పుకోడు, నిష్కర్షగా ఖండిస్తాడు, విమర్శిస్తాడు. ఇప్పుడు కానీ పడిందా? పడలేదు. పడిందా? బ్యాగ్. ఎన్నిసార్లు నీ మనసు ఇట్లా పట్టుకుంటుందో ప్రతి దానిని, అది ఎక్కడ వచ్చింది? ఇప్పుడు మనలో చిత్తం అనేది ఒకటి ఉంటుంది, ఆ చిత్తంలో బ్యాగ్ అనేది ఉంటుంది. ఈ చిత్తం ఎప్పుడు ముందుకు వస్తుంది? మృత్యుకాలంలో మరణ వేదనగా వస్తుంది. అవన్నీ చిత్రాల రూపంలో గుప్తంగా మన చిత్తంలో ఉంటుంది. అదే చిత్రవృత్తి. ఈ చిత్రవృత్తి ఎప్పుడు వస్తుంది బయటికి? లాభాంశాలు వస్తుంది కదా, అప్పుడు మన సినిమా మనకే చూపిస్తారు. ఆ సినిమా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బ్యాగ్ వల్ల వస్తుంది. ఈ కాణీలన్నీ నీ కళ్ళ ముందు ప్రత్యక్షం. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? అవునో కాదని చెప్పాలి కదా. అప్పుడెప్పుడో అజ్ఞానం చేత 20 ఏళ్ళప్పుడు 30 ఏళ్ళప్పుడు 10 ఏళ్ళప్పుడు ఏవో కానీ దాంట్లో వేసుకున్నామండి, అంతేనా కాదు? మీ పక్కన ఉన్న పిల్లవాడు పరీక్ష రాసేటప్పుడు నీకు ఏదో పెన్ను ఆగిపోయినది మధ్యలో, వాడు ఇచ్చి ఉంటే నీకు బాగుంది కానీ వాడు ఇవ్వలేదు, నీకు అసంతృప్తినా కాదా?
ఇప్పుడు 10 ఏళ్ల వయసు. కానీ ఈ కార్యంలో పడుతున్నా పడిపోతుంది. ఎప్పుడు వస్తుంది ముందుకి? 90 ఏళ్ళకి శరీరం వదిలిపెట్టినప్పుడు, మరణం వచ్చినప్పుడు అది ముందుకు వస్తుంది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తావు? అవునంటావా కాదంటావా? అవునంటావా కాదంటావా? నీ జీవితమే. ఇప్పుడు అది నేను మళ్ళీ ట్రై అవునంటే ఏం చేయాలి? మళ్ళీ ట్రై చేయాలి. కాదంటే అక్కడితో పోతుంది. ఇంతనే కాదు, క్షమించేసావు. ఇంకా మళ్ళీ కాకుండా అదే నో 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 నేను వాడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నా. అప్పుడేనా అయితే అప్పుడు పరమాత్మ ఏమంటాడు? ఇంకోసారి ఆయన దగ్గర అన్నింటినీ కలిపి ఒకటే సమాధానం. ఏంటది? ప్లీజ్ ట్రై. మీ అబ్బాయి మార్చి పరీక్ష చెప్పాడు. ఏం చెప్తావు? సెప్టెంబర్ ట్రై చేయలేదు. ఏం చేస్తాం? మార్చి చదివితే ఏం చేయాలి? మరి సెప్టెంబర్ ట్రై చేయాలంట. పరమాత్మ కూడా మనకి తండ్రి వంటి వాడు కాబట్టి మనకు కూడా వచ్చే కాలంలో మనకు గుర్తొచ్చే వాడు అన్నిటికీ ఏం చెప్తాడు? ఇంకోసారి ట్రై ఎలా జన్మకు రావాలో. ఒకసారి జన్మ ఎక్కడానికి బాగుంటుందంటావా? ఎక్కకపోతే బాగుంటుంది. ఎందుకంటే బాబు జన్మైతే బాగానే ఉన్నాం, బాగానే తింటున్నాం, బాగానే పడుకున్నాం, బాగానే సుఖాలు అనుభవిస్తున్నాం. ఒకసారి పుట్టే మాత్రం అయిపోయి పుట్టకూడదని మనం ఎంత అనుకుంటున్నాం? దానికి కూడా ఒక కారణం ఉండాలి కదా. అవునా కదా? సరైన కారణం లేదనుకోండి, ఇంకా స్ఫురిస్తుందా? మీ ఎడల ఎవరైనా సరే అనుచితంగా ప్రవర్తించారండి మీ జీవితంలో. అలాంటి సందర్భాలు ఉంటాయి కదా. మీ తప్పు లేకపోయినా వాడేదో మీ ఎడల అనుచితంగా ప్రవర్తించాడు. మరి ఇప్పుడు వాడి ఎడల మనకి సరైన భావం ఉంటుందా? కాబట్టి వేసేవారంటే అసలు వివేకం లేదు అనేటువంటి దృక్పథం మనకు ఉంటుందా ఉండదా? అనేటువంటిప్పుడు ఆ వాడి దగ్గర నుంచి వచ్చిన అసంతృప్తి మన బ్యాగ్లో ఉంటూ ఉంటుంది. మరి అది కూడా మన సినిమాలో భాగం అవుతుందా? ఎప్పుడు లాస్ట్ బ్రెత్, ఆఖరి శ్వాసలో మన సినిమా మనకే చూపిస్తాడు. అప్పుడు ఇది కూడా వస్తుంది కదా. మరి అప్పుడు ఏం చేయాలి? ఎప్పుడు? అప్పుడు నీ తెలివి పనిచేస్తాను. ఆఖరి శ్వాసలో ఆ అంశాలను క్షమించడానికి నీకు తెలివి పనిచేస్తుందా? వెరీ బిగ్ క్వశ్చన్. పనిచేస్తుంది. మనకి గాఢ నిద్రావస్థ రోజు నిద్రపోతున్నాం కదా. నిద్రపోయే ముందు కూడా ఈ సినిమా కొద్దిగా ట్రయల్ పార్ట్ వస్తుంది. అదే కళ. అదేమో ఫుల్ సినిమా, ఇదేమో ట్రయల్ పార్ట్. రోజు కళ రూపంలో వచ్చేది ట్రయల్ పార్ట్ అన్నమాట. అంటే సినిమా ట్రైలర్ వేస్తారు కదా, అక్కడో సీన్ అక్కడో సీన్ అక్కడో సీన్, అంటే మొత్తం సినిమా చూపెట్టరు కదా. అలాగే రోజు కళ కూడా ఆ చివరి వచ్చే సినిమాకి ట్రయల్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు కళలో మనం ఆయన క్షమిస్తున్నాము. పిల్లలో మనకెవరు బాధ కలిగించారండి. ఈ బాధ కలిగించిన వాడు కళలో కూడా వచ్చాడండి. వాడిని మనం క్షమిస్తున్నామా? రియాక్షన్ వాడిని చూపిస్తున్నామా? రియాక్షన్ చూపిస్తున్నామా? రియాక్షన్ చూపిస్తేనే మనం సంతృప్తి పడతామంటారా? క్షమిస్తే సంతృప్తి పడతామంటారా? క్షమిస్తే సంతృప్తి పడటం సత్వగుణం. క్షమిస్తే సంతృప్తి పడటం సత్వగుణం. అదే ప్రతీకారం, రియాక్షన్ కూడా తీసుకున్నాం. వాడు అరిచాడు, మనం కూడా అరిచేసాం. వాడు కలిచాడు, మనం కూడా కలిచేసాం. వాడు కొట్టాడు, మనం కూడా కొట్టేసాం. యాక్షన్ రియాక్షన్ సరిపోయిందా సరిపోలేదా? అంటే మాటకు మాట జవాబించని తెలుసామంటే నోరు ఊహించదు. అంత గొప్పగా చెప్పుకుంటాం. ఏ గుణం ఉంది? మరి సమస్య పెరుగుతుందా తగ్గుతుందా? రజోగుణం. ఇంకోసారి వాడికి ఛాన్స్ రాదా? వస్తుందా రాదా? వాళ్ళు వాడి కోట్లో పడదా? పడుతుంది కదా. అప్పుడు వాడేం చేస్తాడు? సేమ్ రిపీట్. అంతేనా కదా? భార్య భర్త ఇద్దరి మధ్య ఇలా జరుగుతుందా లేదు? ఒకరోజు ఆవిడ మాట పైకి, రెండో రోజు వాళ్ళు ఎడుకుంటుంది. ఈయనేం చేస్తాడు? నన్ను చేయదు
చెప్తాను, ఇవాళ నా సంగతి చెప్తాను అనుకున్నాడు. ఇప్పుడు ఏమైపోయింది, గుణధర్మం మారిపోయింది, రజోగుణం వచ్చేసి. కాబట్టి మన జీవితంలో ఇప్పుడు ఎట్లా కనబడుతుంది, దైవీ లక్షణాలతో కనుక మనం జీవిస్తే వాటితోనే సంతృప్తి పడుతున్నాం. కాదు, ఇలా రజోగుణంతో మానవ లక్షణాలతో జీవిస్తే ఇలా కూడా సంతృప్తి పడుతున్నాం. సత్వగుణంలోనూ మనం సంతృప్తి కలిగింది, రజోగుణంలో కూడా సంతృప్తి కలిగింది. సరే, దీనికి మూడో పెట్టు ఇంకోటి. వాడు అరిశాడు, నేను వెళ్ళి కొట్టొచ్చాను. వాడు అరిస్తే నేనేం చేయాలి, వాస్తవానికి నేను కూడా అరిస్తే సరిపోతుంది. కానీ వీడిలో ఇంకో గుణం పెరిగింది, తమో గుణం వచ్చింది. అప్పుడేం చేశాడు, వాడు అరిచాడు కదా, వీడు వెళ్ళి కొట్టొస్తాడు. కావాలంటే ఇతను చిన్నపిల్లలు చూడండి, 3 ఏళ్ల పిల్లలు ఇతను దగ్గర కూర్చోబెట్టామనుకోండి, వాడు ఆడుకుంటూ వాడు అరుస్తాడు. వీడేం చేస్తాడు తెలుసా, వీడు అరవడు, వీడి పకామని వెళ్ళి కొట్టొస్తాడు. వీడు అరవచ్చుగా, వాడు అరవడానికి వీడు సమాధానం వెళ్ళి కొట్టేవాడు. ఇప్పుడు వాడు ఎవరు కొట్టామని చెప్పారు, లోపల ఉన్న గుణం, అదే తమో గుణం. వీడు వెళ్ళాడు కొట్టేస్తారు, వాడు ఏడుస్తాడు. ఇప్పుడు వాళ్ళు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు. పెద్దవాళ్ళు వచ్చి ఎందుకు ఏడుస్తున్నాడు, వాడు నన్ను కొట్టాడు. వీడేం చెప్తాడు, వాడు నన్ను నచ్చాడు, నువ్వు ఎందుకు వచ్చావన్నాడు. వీడేదో చెప్తాడు, వాడేదో చెప్తాడు. మధ్యలో వీళ్ళు ఏం చెప్పాలి, ఇప్పుడు ఎటు చెప్పలేదు, చెప్పగలరా? అలాగే ఉంటుంది మన జీవితం కూడా. అందుకే ఈశ్వరుడు సాక్షిగా ఉంటాడు. నువ్వు ఏ కర్మ చేసినా ఈశ్వరుడికి సంబంధం లేదు. సాత్విక కర్మ, రాజసిక కర్మ, తామసిక కర్మ, కర్మ తిరుగుతుంది. ఈ మూడు కూడా నీకు ఫలితాలు అవే ఇస్తాయి. ఏమిస్తాయి? సంతృప్తి, అసంతృప్తి. కానీ సత్వగుణంతో కనుక నువ్వు కర్మలను సంతృప్తి పడినట్లయితే, ఆచరించినట్లయితే నీలో దైవీ గుణాలు వస్తాయి. దైవీ గుణాలు అంటే దయ, క్షమ, కరుణ, త్యాగం ఇత్యాదులని దైవీ లక్షణాలు. అంటే చాలా వస్తాయి, 16 లక్షణాలు ఉంటాయి. ఆ దైవీ లక్షణాలు మనం సాధించాలి. సాధిస్తేప్పుడు మనం ఏమైపోయాం, దైవీ భావంలో జీవిస్తాం, ఈశ్వర భావంలో జీవిస్తాం, జీవుడు అనే భావం పోతుంది. అదే మనం రజోగుణ ధర్మంతో కళ్ళుగా జీవించాలి. అప్పుడు మీరు తబలా వాయిస్తున్న ఎంతకాలం నుంచి వాయిస్తున్నారు? ఎంత? ఒక 7 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది. ఎప్పుడన్నా మీరు వాయించేటప్పుడు ఆ పైన ఉన్న చర్మం చిరిగిపోయేటంతగా వాయించాలి. సాధారణంగా జరగదు, అసాధారణ స్థితి. ఎప్పుడన్నా జరిగితే జరగవచ్చు, ఎవరి జీవితంలో అయినా కానీ సాధారణంగా జరగదు. అసలు అలా వాయించాలనే కోరిక మీకు కలిగిందా? బాగా వాయించాలని అనుకుంటారేమో, కానీ ఈ తబలా పగిలిపోయేట్టుగానే నేను వాయించాలని ఎప్పుడన్నా అనుకున్నారు? ఎందుకు అనుకోలేదు? ఎందుకు అనుకోలేదు? వెళ్ళిపోతే ప్రయోజనం ఉంది కదా. వెళ్ళకుండా పనిముట్టును వాడితేనే ప్రయోజనం. అది విరిగిపోయేట్టుగా పగిలిపోయేట్టుగా వాడితే అక్కడ ప్రయోజనం ఉందా? లేదు కదా. మన శరీరం కూడా ఆ తబలా పనిముట్టే కదా. సరిగ్గా శృతిలో వాయిస్తే మీకు వినడానికి ఎంతసేపు అయినా పనికొచ్చింది. నాలాంటి వాడు వాయించాడు అనుకోండి, అప్పుడు బాబు నువ్వు ఆపునైనా శృతి లేదా, తాళం లేదు అంటామా లేదా? ఆ జ్ఞానం లేదు కాబట్టి ఆయన ఎలా వాయించగలుగుతాడు? 2 సంవత్సరాల నుంచి ఆ జ్ఞానం ఉంది కాదు, అంతేనా కాదు? వినే వాళ్ళందరికీ ఒక రౌండ్ అని ఇచ్చి వాయించుకున్నారు అనుకోండి, ఏమవుతుంది? 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 ఏం ఉపయోగం లేదుగా, అంతేనా కాదా? కాబట్టి ఏ జ్ఞానం ఉందో ఆ జ్ఞానంతో సరిపడే కర్మ కూడా ఈ జన్మలో ప్రాప్తించిందా? ప్రాప్తించింది. ఆ జ్ఞానం ఉంది, ఆ పని కూడా ఉంది. నీకు ఈ పని ఎందుకు లభించింది ఈ జీవితం? ఆ జ్ఞానం ఉంది, ఆ పని లభించింది. జ్ఞానము పని ఉంది, చేసావు, ఫలితం రావాలి.
వచ్చింది అందుకని నేను వాయిస్తే బాగా వాయిస్తా అంటాను కాదు, మనందరం వాయించాం. అప్పుడు ఏమైంది? పని ఉంటుందే కానీ జ్ఞానం లేదు మనకి. ఆ జ్ఞానం లేని వాళ్ళం అదే పని చేస్తే నేను అదే చేశాను, ఉపయోగపడ్డా నేను అలాగే కొట్టే కదా అన్నాను. కానీ విన్నవాడికి తెలుస్తుంది అది. ఏమని వినిపించినప్పుడు చెవులు కూర్చునే పరిస్థితి, అంటే ఆ శబ్దాన్ని భరించలేమండి. అవునా కదా? ఒక శృతిబద్ధంగా, ఒక లయబద్ధంగా, ఒక తాళబద్ధంగా వాయించినటువంటి వాయిద్యం ఎంత ఆనందాన్ని ఇచ్చిందో, ఆ శృతి లయ తాళం లేకుండా ఉపయోగిస్తే అదే నీకు దుఃఖకారణం. నువ్వేమైనా సరే నేను వాయిస్ అని వినాల్సిందే, పొద్దున్న సాయంత్రం దాకా నువ్వు వినాల్సిందే అన్నాను. ఏమైంది? ఇంకా నీకు ఇప్పుడు అదేమనిపించింది? శిక్ష. ఎందుకంటే నాకు ఆ వాయిద్య జ్ఞానం లేదు, నేను వాయించడం ఆపను, 24 గంటలు వినాల్సిందే అన్నాను. ఇప్పుడే దుఃఖం పెరిగిపోలా? ఎంత పెరిగిపోయింది? లెవెల్ ఎంత పెరిగింది? 1 గంట విన్నావు, 2 గంటలు విన్నావు, 3 గంటలు విన్నావు, 4 గంటలు విన్నావు. ఆయన వాయిస్నే ఉంటాడు, నాకు సరిగ్గా వచ్చేలాగా నేను వాయిస్నే ఉంటాను, నువ్వు వినాల్సిందే. ఇల్లుని గదిలో పెడితే ఏమవుతుంది? సరిపడుతుందా లేదా? ఏదో ఒక రకంగా ఈ శిక్షల నుంచి నేను బయటపడాలనే ప్రయత్నం మనం చేస్తామంటే, అలాగే 24 గంటలు కంటిన్యూ చేస్తావా? ఎందుకని? దాన్ని భరించలేవు. అసలు మనం సేపు అయిన తర్వాత భరించలేవు, ఆ అపశబ్దాలను వినలేవు, భరించలేవు, ఆ దుఃఖాన్ని భరించలేవు. బయటపడడానికి ప్రయత్నిస్తావా లేదు? ఎన్నో జన్మాలుగా ఈ పని ఉంటుంది. శృతి లేదు, లయ లేదు, తాళం లేదు, దుఃఖమే దుఃఖం, ఆనందం లేదు, అసంతృప్తి. ఎన్ని జన్మలుగానో ఇదే పనిముట్టును మనం వాడాలి. ఎందుకు మనం ఈ శిక్షలో నుంచి బయటపడాలని అనుకోవడం లేదు? అనుకోవాలా వద్దా? అనుకోవాలి. అనుకుంటేనే కదా గురువు ఉపయోగపడేది. గురువు వల్ల ఎవరికి ప్రయోజనం? గుర్తుపెట్టుకోండి, పరమహంస లాంటి గురువు లభించడం చాలా కష్టం, అందరికీ లభించడం. లభిస్తే ఒకటే ప్రయోజనం, మరలా జన్మ రాకుండా మనకి జ్ఞానాన్ని వదలుగుతాడు. జ్ఞానం వస్తేనే తప్ప మరలా జన్మ రాకుండా ఆగదు. కాబట్టి జ్ఞానం వచ్చిన వాడు సాధించగలిగేది మరలా జన్మ రాకుండా చేసుకోవాలి. పరమహంస వంటి గురువును ఆశ్రయించి నువ్వు పొందగలిగింది జ్ఞానం. రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వెళ్ళి, మా అమ్మాయికి పెళ్ళి 7 చూడు, మా అల్లుడికి ప్రమోషన్ వచ్చేట్టుగా చూడు, మా అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేది చూడు, నాకు ఆరోగ్యం బాగుండేది చూడు, మా అమ్మ కాళ్ళ నొప్పులు తగ్గేది చూడు, మా నాన్నగారికి షుగర్ బాగా కంట్రోల్లో ఉండేట్టుగా చూడు, ఇలాంటివన్నీ అడిగేవే అన్నారు. బాగుంటుందంటారా? బాగుంటుంది. కొన్ని సమస్యలు అడిగారు. నాకు ఇల్లు లేదు, ఇల్లు ఇప్పించు, చదువు లేదు, చదువు ఇప్పించు, డబ్బు లేదు, డబ్బు ఇప్పించు. మన దగ్గర ఏం లేదో ఆ ఇవ్వమని అడుగుతూ ఉంటాం. అంతేనా కాదు? మన దగ్గర జ్ఞానం లేదు, జ్ఞానం అంటే మనకి జ్ఞానం లేదని ఒప్పుకుంటాం. అసలు మనం ఒప్పుకో. డబ్బు లేదని ఒప్పుకుంటాం, చదువు లేదని ఒప్పుకుంటాం, ఇల్లు లేదని ఒప్పుకుంటాం, బలం లేదని ఒప్పుకుంటాం, ఆస్తిపాస్తులు లేదని, ఎన్నో మనం లేవని ఒప్పుకుంటాం. కానీ జ్ఞానం లేదని పొరపాటు కూడా ఒప్పుకుంటాం. నేవర్. ఎందుకనండి? ఎవరికి వాడే తానే జ్ఞానిగా తెలియకూడదు. అంతేనా కాదు? కరెక్టేనా? కరెక్ట్. అది ఎప్పుడు జ్ఞానం అవుతుంది? పునః జన్మ ఉద్భవించకపోతే. అంటే ఏ చైన్ బ్రేక్ చేయాలి ఇప్పుడు? జన్మస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ పరిహారేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టినవాడు మరణించగలదు, మరణించిన వాడు జన్మించగలదు. ఈ అనివార్యమైనటువంటి దీని గురించి నువ్వు ఎంత ఏడ్చినా లేదు. ఇది సైక్లిక్. అద్దం ముందు నిలబడ్డాడు, అద్దంలో ప్రతిబింబం కనబడాలో వద్దా? అది అర్థం ధర్మం.
అంతే. కనపడకూడదు ఏం చేయాలి? నువ్వు అర్థం తప్పుకోవడం అంతేనా కాదు, లేదంటే అర్థం కాకూడదు. 2 ఆప్షన్స్. మనం ఏ కోసం ట్రై చేస్తున్నాం? అర్థం బాగా ట్రై చేస్తున్నాం. కానీ మన కళ్ళు ఎదుర్కొంటా ఉన్న కుటుంబం కానీ, ప్రపంచం కానీ, ఆ సృష్టి కానీ అంతా అర్థం. ఏమర్థం బాగుంటాడు సృష్టిని ఏమైనా చేయగలవా? ఏం చేయాలి? చక్కర భ్రమణంలో తప్పు. ఓకే, జైంట్ వీల్ ఎప్పుడైనా వెళ్ళారా? ఎగ్జిబిషన్కి వెళ్ళరా? జైంట్ వీల్ బాగుందా బాగుదా? ఓ అంత చక్కగా ఉంటుంది. అందరూ ఏం చేస్తుంటారు? ఎక్కి తిరుగుతారు అంతేనా? ఏముంటాడు అందులో? కింద ఉన్న వాడు కాసేపట్లో బయట రాడు, మన తర్వాత కాసేపటి మన తర్వాత 10 సార్లు తిరిగాడు, 11సారి ఏమనిపిస్తుంది? ఏంటి పైకి వెళ్ళడం ఇంతగా ఏముందో అనిపించిందా? అనిపించలేదు. ఇందులో ఏమి విశేషం లేదు, ఇందులో ఏం ఆనందం లేదు. మొదట చిన్నపిల్లలు 2 సార్లు 3 సార్లు ఉండదండి. 10వసారి 11వసారి నువ్వు టికెట్ తీసుకుని 2.5 గంటలు నీకు టైం ఇచ్చి 250 సార్లు పైకి కిందకి తిరుగుతానన్నాడు అనుకో, ఏం చేస్తావు? జైంట్ వీల్లో 250 సార్లు పైకి కిందకి తిరగాలి, టికెట్ నేను పెట్టుకుంటాను. ఏం చేస్తావు? నా వద్దు బాబోయ్ అంటాం. అరే ఫ్రీనే కదా, నీకేం టికెట్ లేదు కదా. ధరించలేమండి, గుర్తుపెట్టుకోండి. సుఖమైనా సరే పరిమితి దాటితే ధరించలేదు. నిద్రపోవడం బాగుందా? బాగుందా? 24 గంటలు నిద్రపోయితే అన్నాను అనుకోండి, ఏం చేస్తాను? కుదరా? అదేంటండి నిద్రపోవడం సుఖమేనా, ఆనందమేగా, పోవచ్చుగా. 24 గంటలు నిద్రపో అన్నాను అనుకోండి, వీలవుతుందంట. 8 గంటలు అయిపోయింది, 9వ గంటకి వెనక్కి వచ్చేస్తాను. వెనక్కు నీ బయట నుంచి వస్తుందంటావా నీ లోపల నుంచి వస్తుంది? వెనక్కు బయట నుంచి వస్తుంది, లోపల నుంచి వస్తుంది. లోపల నుంచే బయటవాడు, లోపల నుంచే బయటవాడు. నిద్ర బయట నుంచి వస్తుంటాం, లోపల నుంచి వస్తుంది. మృత్యువు లోపల నుంచి వస్తుంటాం, బయట నుంచి. మృత్యువు బయట నుంచి వస్తున్నా, లోపల నుంచి వస్తుంది. మృత్యువు బయట చేస్తా, లోపల నుంచి వస్తుంది. లోపల నుంచే వస్తుంది. మృత్యు ఎప్పుడూ లోపల నుంచే వస్తుంది. నిద్ర ఎక్కడ పుడుతుందో మృత్యు కూడా అక్కడే ఉంటుంది. బయటికి పుట్టుక స్థానం ఒకటే. అందుకే ఆ 2 సమానం. ఇది చిన్న నిద్ర, పెద్ద నిద్ర అంటే తేడా. ఇందులోనే లేస్తాం, ఇది వస్తే అది వస్తే వేరే దాంట్లో లేస్తాం అంతే. అదొకటే తేడా, అందుకని వేరే. ఈ శరీరంలోనే పడుకుంటున్నాం, ఈ శరీరంలోనే లేస్తాం, అది చిన్న నిద్ర, రోజు కూడి. ఈ శరీరంలో పడుకున్నాం, ఇంకో శరీరంలో లేస్తాం, అది తేడా, అంతే తేడా. ఇంతకు మీరు తేడా అయ్యేది. కాబట్టి నిద్ర అయినా మృత్యువైనా నీ లోపలే. నీ జన్మ నీ లోపలే పుడుతుందంటావా? నీ బయట నీ జన్మ నీ లోపలే పుడుతుందంటావా? నీ బయట నుంచి పుడుతుందంటావా? అంటే నీ జన్మకు కారణం నువ్వేనంటావా? వేరే వాళ్ళంటావా? నువ్వేగా. నీ మృత్యువుకి నువ్వే కారణం. నీ దుఃఖానికి, నీ నిద్రకి, నీ మెలకువకి, నీ సుఖానికి. నేనే 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 అంటారు, నాకు అర్థం కాదు. ఇది జ్ఞానమేనా అజ్ఞానమేనా? అంటే మనలో 2 నేలు ఉన్నాయి. ఒక నేనెవరు? జ్ఞాని నేను. ఒక నేనెవరు? అజ్ఞాని నేను. అర్థమైనా? ఇప్పుడు ఏది అని అంటున్నావు? మళ్ళా పుట్టే బాగుండు, మళ్ళా చేస్తే బాగుండు, మళ్ళా అనుభవిస్తే బాగుండు, మళ్ళా పుట్టే మళ్ళా చేసిందే మళ్ళా చేస్తే బాగుండు, ఇంకా బాగా చేస్తే బాగుండు. పునరావృత్తి, దీనేమంటారు? పునరావృత్తి. ఆ పునరావృత్తిని కోరేవాడు అజ్ఞాని. పునరావృత్తిని కోరేవాడు ఎవరు? అజ్ఞాని. ఇక చాలు బాబో, ఇక్కడతో సరి అన్నవాడెవడు? అర్థమైనా? ఇక చాలు బాబు, ఇక్కడికి సరి అన్నవాడెవడు?
జ్ఞానిని. అర్థమైందా? అర్థమైందా? తిరిగి ప్రశ్న ఇస్తే మళ్ళీ ఇదే అంశం మీరు చెప్తారు లేదా చూస్తారు. పునరావృత్తి చేస్తే ఎవరు? అజ్ఞానిని. అర్థమైందా? అదే ఇక్కడికి చాలు బాబోయ్ అంటే జ్ఞాని లేదు. అంటే వాడికి పునరావృత్తి ఇష్టం లేదనమాట. వాడికి చేసినట్టు మళ్ళా చేయడు. ఒకసారి చేస్తాడు, లేదా 2 సార్లు చేస్తాడు, అక్కడతో సరే ఫినిష్. బాగా పరిశీలిస్తాడు, తెలుసుకోవాల్సింది తెలుసుకుంటాడు, అందరితో ఫినిష్. మళ్ళీ చేయక్కర్లేదు. ఇది జ్ఞాని పద్ధతి. చేసిందే మళ్ళా చేసి, చేసిందే మళ్ళా చేసి, చూసిందే మళ్ళా చూసి, తిన్నదే మళ్ళా తిని, అనుభవించిందే మళ్ళా మళ్ళా అనుభవించి ఇంకా కావాలనేవాడు అజ్ఞాని. మన జీవితం గురించి మనం ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించాలి. ఇంకా కావాలి హెడ్డింగ్ పైనది ఎన్నున్నాయి కింద రాస్తాం. మీకే కళ్ళు మూసుకుంటారు సార్. కళ్ళు మూసుకుని ఏం రాసుకోవాలి ఇప్పుడు? జాగ్రత్త. ఇంకా కావాలి. జాగ్రత్త రాయి. తన కనబడుతున్నాయి ఇంకా కావాలి కింద. తన కనబడుతున్నాయా లేదా ఇంకా కావాలి కింద? కనబడుతున్నాయా? ఆగిపోయింది. వాడంతా అజ్ఞాని లేదు. ఫినిష్. ఆ అజ్ఞాని నేనులో నుంచే జన్మ పుడుతుంది. ఈ అజ్ఞాని నేనే జన్మ పుడుతుంది. ఎందుకంటే ఇంకా కావాలన్నాం, రాలేదనుకో ఈ జన్మలో అప్పుడు ఏం చేయాలి? జ్ఞాని నేను అవసరం లేదు, పైన టైటిల్ అది. అంటే ఇక్కడేంటి? ఇంకా కావాలి. ఇంకో టైటిల్ ఏంటి? అవసరం లేదు. దీని కింద రాయండి ఇప్పుడు చూద్దాం. అయ్యో అన్నానా? అన్నీ కావాల్సినా? కృష్ణ కృష్ణ నారాయణ నారాయణ. అప్పుడు మరి ఎన్ని జన్మలు రావాలి? ఆ ఇంకా కావాలని ఈ అవసరం లేదు జాబితాలోకి మారడమే గురువును ఆశ్రయించు. అప్పుడే నువ్వు శిష్యుడు అవుతావు. ఇంకా కావాలి కింద ఏ ఒక్క అంశం మిగిలినా నువ్వు శిష్యుడు కాగలవు. అన్ని అవసరం లేదు కింద జాబితాలో రావచ్చు. అందమైన శరీరం కావాలా? అందమైన శరీరం కావాలా వద్దా? ఇక్కడ రాసావు, అప్పుడు ఏమైంది? ఇక్కడ రాసావు, అప్పుడు తెలుసు. ఆరోగ్యవంతమైన జీవితం కావాలా? ఆరోగ్యం అంత సులభం కాదండి, మాట అన్నంత కాదు. ఆరోగ్యం నేను అడిగేది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో తప్పక మీరు కావాలని అంటారు కానీ వద్దని అన్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కావాలా? అయిపోయి మళ్ళా పుట్టాల్సిందే. ఎక్కడికి రావాలి? అవసరం లేదు, చాలు, ఉన్నది చాలు. ఆరోగ్యం అంటే అర్థం ఏమిటి? ఆరోగ్యానికి ప్రమాణం ఏమిటి? ప్రమాణం లేదు. అనారోగ్యం లేకపోవడమే ఆరోగ్యం. ఏమంటే ఎంత పట్టుకున్నా ఇప్పుడు ఆ వయసు ఆవిడకి ఏ సమస్యలు రావద్దని ఆవిడ అన్నాయండి. రాకుండా ఏమో ఉంటాయి, ఎవరు వచ్చేస్తాయా? ఎందుకని మరి నాకు ఆరోగ్యమే కావాలంటే ఆవిడ కుదురుతుంది. ఇప్పుడు కుదరదా? అదే పాపం, మరి దేవుడు ఇవ్వద్దు ఆవిడకి. అంటే అక్కడ ఏం జరిగింది? వివేకం లేదన్నమాట. అందుకని ఈ జాగ్రత్త అంతా ఎప్పుడు రాసేసాం? అజ్ఞాని మీద రాసేసాం. అర్థమైనా? మీ పిల్లలు అందమైన పిల్లలు అయి ఉండాలా? అయిపోయింది. నో అని చెప్పలేరు మీరు, అంతే. ఫినిష్డ్ పాయింట్ బ్లాంక్ లో నో అని చెప్పలేరు, అంతే. కావాల్సింది అయిపోయింది. ఏం చేయాలమ్మా మరి? ఈ జన్మలో అవ్వలేదుగా, ఇంకోసారి ట్రై చేయాలవుతా? నమ్మకుంటాలి. మళ్ళా గృహస్థాశ్రమం, మళ్ళా పెళ్లి, మళ్ళా పిల్లలు, మళ్ళా వాళ్ళ వెళ్తున్నాం. ఒక్కసారి పుట్టామంటే 100 ఏళ్ల పాటు ఈ పని అంతా చేయాల్సిందే. తప్పించుకోగలవా? కాబట్టి ఇప్పుడు ఈ జాబితాని మనం ఇలాగే రాసుకుంటూ పోవడం కరెక్ట్ అంటారా? ఈ జాబితాని ఖాళీ చేసి అవసరం లేదన్న దాంట్లో పడేయడం కరెక్ట్ అంటారా? ఆలోచించాలా? వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ అని అనుకుని ఇందాక చెప్పే బ్యాగ్లో వేసుకుంటున్నాం. ఈ కానీలన్నీ ఎందులో వెళ్ళిపోయాయి? ఇంకా కావాలి జాబితాలు. మీ ఆయన మీ మాట వింటే బాగుంటుంటారు, కనబడుతున్నారు. మీ ఆవిడ మీ మాట వింటే బాగుంటారా, కనబడుతున్నారు. అయిపోయింది, అయిపోయింది. కాదు ఎక్కడ రాశారు ఇప్పుడు?
ఇంకా కావాలి అంతే. ఏం చేయాలి ఇప్పుడు? ఇంకోసారి ట్రై చేయి. ఏదైనా సరే మీరు ఇట్లా ఎన్నైనా రాసుకోవచ్చండి. ఇన్యూమరబుల్ ఎన్ నెంబర్ అంటామండి. ఎంత అనంతం. ఆ జాగ్రత్త ఎప్పుడు కావాలండి. మరణం అనాయాసంగా వస్తే బాగుంటుందంటావా, బాగా శ్రమతో కూడుకుని వస్తే బాగుంటుంట? ఎక్కడ రాయాలి? ఎక్కడ రాయాలి? ఎక్కడ రాయాలి? ఇంకా కావాలి. ఇంకా రాలేకపోయినప్పుడు మరణం రాసేసాం. అది అలా రాలేదు. ఆఖరికి మృత్యువు కూడా నువ్వు అనుకున్నట్టు రాలేదు. అప్పుడేమైంది? అసంతృప్తి. అది కూడా కర్మే. మృత్యువు కూడా కర్మలో భాగమే. నువ్వేగా ఎవరు పోవాలి? ఎవరు పోవాలండి? నువ్వు పుట్టిన పక్కవాడు పోతే సరిపోతుందా? ఎవరు పోవాలి? పుట్టినవాడే పోవాలి. అంతేనా కదా? ఏది పుట్టిందో అది పోతుంది. నేను ధర్మం అని అంతేనా కదా? నన్ను నేనే చేస్తున్నాను, నేనే పోతున్నాను అనుకున్నాను. అప్పుడేమైంది? అనాయాసన మరణమా, ఆయాసన మరణమా? ఏదో అక్కడ ఏదో జరుగుతుంది. అప్పుడు నీ చేతిలో లేదు. కానీ ఆ క్షణం దేని చేతిలో ఉంది? ఇప్పుడు ఈ జాబితా చేతిలో ఉంది. ఇంకా కావాలన్న జాబితా ఏదైతే ఉందో, ఈ జాబితా ఉన్నంత కాలం నీకు ఆయాసైన మరణమే. ఇప్పుడు అనాయాసైన మరణం రావాలంటే ఏం చేయాలి? అన్ని సీక్రాయి. అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు అనగలగాలి. ఎప్పుడు 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 మెరపలో, కళలో, నెగలలో. కళలో కూడా నేను నీ మనసు ప్రశ్నిస్తూ అదేంటి కొత్తపల్లి కొబ్బరి. నేను ఎప్పుడు ఆ మామిడికాయ చూడలేదు. ఆ తాగిపోయిన ఎప్పుడు ఏదో ఆ ఉపమానం తెలుసుకుంటాను. ఎందుకంటే అది కొత్తపల్లి కొబ్బరి బాగా పండింది. ఆ పండించి వెళ్ళి తేనె జాడీలో పడింది. దానికి ఇంకేదో యాడ్ చేస్తారు. అది కూడా కలిపితే అది ఎలా ఉంటుంది అంటే పెట్టే తప్ప తెలియదు. నేను అసలు కొత్తపల్లి కొబ్బరి మామిడి పండే చూడలేదు అనుకోండి. ఇప్పుడు నేను ఈ ఊహలోని బయటపడగలనా? విన్నా నేను. ఆయన మొత్తం ఉపన్యాసాలు మిగిలినంత నాకు పడలేదు. ఏం పట్టింది? ఈ కొత్తపల్లి కొబ్బరి ఏంటి, బాగా పండదేంటి, అదేమిటో తేనె జాడీలో పండదేంటి, దాన్ని వాళ్ళని తింటే ఆహా ఎంత బాగుంటుందో అనుకున్నాను. ఎంతసేపు 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 నాలుగు మీద ఉన్నంతసేపు దిగిపోయిందా? కన్నడ హారంలో వెళ్ళిపోయింది. అంతేనా కాదు? అలాగే దిగిపోయిందండి. గురించి చెప్తాను లేదుగా. మరి ఆ ఇంద్రియానుభవం మనల్ని పడుతుందా పడుకోలేదా? ఇందులో రాసేసాం. అయితే సందర్భం వచ్చినప్పుడు దాన్ని తీర్చుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తావా? ప్రయత్నిస్తావా? సందర్భం వచ్చినప్పుడు దానికోసం నువ్వు ప్రత్యేకంగా ప్రయత్నించకపోవచ్చు. కానీ సందర్భం వచ్చినప్పుడు చేస్తావా? చేయవు. అప్పుడు ఇంకా కావాలి ఉన్నట్టా కొట్టేసాడు. ఒకవేళ ఈ జన్మ పర్లేదు, ఏ జన్మ వచ్చే జన్మకి అదే మామిడి తోటలో వాసనగా కొడతాం. తీసుకెళ్ళి ఎక్కడ పుట్టించిందా? ఇప్పుడు అది మామిడి తోటలో వాచ్మెన్గా జీవితం ఇచ్చేసి కళ్ళు ఎదురుకున్నానే కొత్తపల్లి కొబ్బరి పడి ఉంటుంది. కానీ వాచ్మెన్ తింటాను వీలు యజమాని ఒప్పుకోడు. ఒకవేళ దొంగతాడిగా తిన్నావాడికి అసలు దొరుకుతాయి. చూడండి మరి ఇప్పుడు పోయినా ఈసారి నెక్స్ట్ టైం నేను ఏమైనా సరే సార్ యజమానిగా పుట్టి అన్నీ నేనే ఇస్తాను. ఇంకా కావాలి. ఎక్కడికి పుట్టింది ఇప్పుడు ఇది? కాబట్టి ఈ జాబితా ఎన్ని జన్మల పరంపరను సృష్టిస్తోంది ఇప్పుడు తెలియదండి మీకు. అలా పుడుతూనే ఉంటాయి. అదే నిర్దేశించిన దాని యొక్క అనిత్యత్వాన్ని మనం గుర్తించాలి. వేయాలంటే ఏం చేయాలి? అనిత్యం కదమ్మా, వేస్ట్ కదా, ఒక నిమిషమే కదా, 2 నిమిషాలే కదా, తాత్కాలికం కదా, దానిలో ఏం స్ట్రక్చర్ కట్టుకున్నామమ్మా. ఎంతసేపు సుఖం కాసేపు, ఆ తర్వాత ఎప్పుడు తీయాలా బాబు అని అనుకుంటుంది. సాయంత్రం దాకా ఉంచుకో, రేపు పొద్దున దాకా ఉంచుకున్నాం అనుకోండి,
అంతకంటే పెద్ద శిక్ష లేదు, ముందు బయటకు వస్తే కానీ బాబు బతికి బాగుపడ్డాడు. ఈ వీళ్ళకి కోట్ వేసుకుంటే కోటు బూటు సూటు వేసుకుంటే బాగుంటారా లేదా న్యాయం? ఒక 50 లక్షల రూపాయలు పెట్టి కోటు బూటు సూటు కొని ఇచ్చావమ్మా, 3 రోజుల పాటు తీయకుండా వేసుకోమని ఏమంటాడు? నేను తీస్తేనే నేను తర్వాత ఏదైనా పెట్టి అంటే ఎందుకని మరి ఇష్టపడే కుట్టించుకున్నాడు 1,00,000 రూపాయలు అవునా కదా? చూస్తానండి నేను వెయిటింగ్ అప్పుడు కుట్టించుకుంటారా లేదా? తల్లిదండ్రులు పెళ్లి కొడుకు మగవాళ్ళందరూ కోటు బూటు సూటు, మీరంతా పట్టుదల మనం చూస్తే నాకు నవ్వొస్తాను కాసేపు. ఈ కోటు బూటు సూటు ఎంతసేపు పెట్టుకుంటాడు ఇక? ఆ 2 గంటల్లో రిసెప్షన్ అంతా. ఆ తర్వాత మళ్ళా జీవితంలో వేసుకోకూడదు అనుకుంటాడు ఆ 2 గంటల్లో. ఆ 2 గంటల్లో ఏ అనుభవం వస్తుందంటే ఇంకా మళ్ళా జీవితంలో నేను ధరించను అని నిర్ణయానికి వచ్చేస్తాడు. ఆ అనుభవం కూడా మంచిదే, ఎందుకని ఇంకా కావాలేదుగా గుర్తుపెట్టుకోండి. అంటే 2 రకాలుగా ఈ జాగ్రత్తని కొట్టేయచ్చు. ఎలాగా? ఎలాగైనా అందులో రాసాం మనం, ఎప్పుడో ఒకప్పుడు దాన్ని అనుభవించాం, అనుభవపూర్వకంగా జ్ఞానం వచ్చింది. ఇక కదా బాబోయ్ అయితే అవసరం లేదు రాసేసి తర్వాత అదేనండి. మరి అట్లా జీవితం అంతా నేను చేయగలుగుతామా? చేయలేదు. కొన్ని ఏం చేయాలి? వివేకంతో విచారించాలి. విషం తింటే ఎలా ఉంటుందో రాజా ఎలా ఉంటుందంటే ఇంకా కావాలో రాజా విషం తిని చూద్దాం అక్కడ అది తింటే నువ్వు ఉండవు, అదేమిటో రుచి చెప్పే లోపలే నువ్వు వెళ్ళిపోవచ్చు. అది అవునుగా. అదేం చేయాలండి? వివేకంతో విచారించాలి. కాదనుకోగలగడం నేర్చుకోవాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా వివేకంతో విచారించి జాబితాన్ని ఖాళీ చేసినట్లయితే మనం పునః మనం అదే పని చేయవలసిన అగత్యం రాదు. ఆ వివేకం దాన్ని ఏమంటారు? నిత్యానిత్య వస్తు వివేకం. నేను ఏమంటారండి? నిత్య అనిత్య వస్తు వివేకం. గురువు దగ్గర మీకు లభించేటటువంటి మొట్టమొదటి జ్ఞానం అతి ముఖ్యమైనది. ఏదైతే నీ జీవితాన్ని బాగు చేస్తుందో, ఏదైతే నీకు పునః జన్మ రాకుండా రక్షిస్తుందో, ఏదైతే నేను శిష్యుడిగా తయారు చేస్తుందో, నువ్వు శిష్యుడని అనిపించుకోవాలంటే తప్పక ఉండవలసింది నిత్యానిత్య వస్తు వివేకం. ఇది లేకపోతే ఎప్పటికీ నువ్వు శిష్యుడికి కాదు. కాబట్టి మీరందరూ సద్గురుమూర్తి అయినటువంటి పరమహంసను ఆశ్రయించారు. కాబట్టి తప్పక మనం ఏ వివేకంతో జీవించాలి? నిత్యానిత్య వస్తు వివేకంతో జీవించాలి. అప్పుడే మనం వారికి శిష్యులను అనిపించుకుంటాం. శ్రీ గురుభ్యో నమః.